existence. March 16th, 2024, election code came into existence. May 13, March 16 election code వచ్చింది. May 13, 2024 polling జరిగింది. May 13, 2024 polling took place. May 15th, 2024 tenders were opened. After the election, 2 days after the elections, tenders were opened. Supply order issued to AR Dairy 2 days after polling. June 4th, 2024, election results came. Government announced. Chandrababu Naidu took over. June 12th, AR Dairy first started supplying ghee. June 12th, AR Dairy ghee supply చేయడం మొదలుపెట్టింది. AR Dairy supply చేసిన June 12th, June 20th, June 25th, July 4th 4 ట్యాంకర్లు pass the test. The so-called AR Dairy, which started supplying from June 12th, 2024, the 4 tankers that were supplied in June 12th, on June 12th, 20th, 25th, and July 4th, have all passed the test. Subsequently, on July 6th and July 12th, July 6th, July 12th, 2024, ఇంకొక 4 tankers sent by AR Dairy failed the test. ఇంకొక 4 tankers sent by AR Dairy failed the test. Test fail అయింది. July 23, 2024 NDDB report వచ్చింది. July 25, 2024 ఈ 4 ట్యాంకర్లు which failed the test అవి వెనక్కి పంపించినారు, were sent back. July 27, 2024 are rejected 4 tankers parked near a stone crusher in Srikalahasti. The rejected 4 tankers were parked near a stone crusher in Srikalahasti secretly. August and September 2024 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. August and September 2024 secretly resupply of the rejected 4 tankers back into the TTD at 4 AM in the morning. ఇదే రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు ఆగస్టు సెప్టెంబర్లో మళ్ళీ టీటీడీలోకి తిరిగి వచ్చినాయి. తెల్లవారుజామున 4 గంటలకు ఆగస్టు సెప్టెంబర్లో. సెప్టెంబర్ 18న దీనికి టీటీడీ అబ్జెక్షన్ కూడా చెప్పలా, తీసుకుంది. సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు అలిగేషన్స్ చేస్తారు. యానిమల్ ఫ్యాటు, బీఫ్, పోర్కు, ఫిష్ ఆయిల్ అన్నీ ఉన్నాయని. నేను అడుగుతా ఉన్నా, అందరినీ ఆలోచన, టెండర్లు ఎప్పుడు ఖరారైనాయి? నెయ్యి ఎప్పుడు సప్లై అయింది? శాంపుల్ ఎప్పుడు రిజెక్ట్ అయినాయి? రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఎప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళాయి? రిజెక్ట్ అయిన ట్యాంకర్లు తిరిగి మళ్ళీ ఎప్పుడు వచ్చినాయి? వచ్చిన ట్యాంకర్లు నెయ్యి ఎప్పుడు వాడినారు? అన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతా ఉన్నప్పుడు, కనిపిస్తూ ఉన్నప్పుడు అసలు వీటికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధము? నేను ఒకటే అడుగుతా ఉన్నా, హౌ ఇస్ వైఎస్ఆర్సీపీ కనెక్టెడ్?
in the entirety of right from the time the tenders were finalized, supply of ghee took place, the testing which took place, tankers rejected, and the same very tankers coming back into TTD, once again TTD accepting. When did all these things take place? How is YSRCP connected? కుప్పగుత్త కింద గుత్తగుప్ప కింద గంపగుత్త కింద సారీ కొంచెం తెలుగులో కొంచెం వీక్లే గంపగుత్త కింద ఏ రకంగా దీనికి మా ప్రభుత్వానికి కనెక్షన్ ఇస్తారు? ఏ రకంగా కనెక్షన్ ఇస్తారు? అసలు అన్ని కనెక్షన్లు చంద్రబాబు నాయుడు హయాంకు కనిపిస్తూ ఉంటే ఇలా తీసుకొచ్చిన దగ్గర నుంచి వాళ్ళ హయాంలో సప్లై చేయడం దగ్గర నుంచి ఇప్పుడు టెస్ట్ శాంపుల్స్ ఫెయిల్ అయితే మళ్ళీ తిరిగి టీటీడీలోకి తీసుకురావడం దగ్గర వరకు అన్నీ ఆ పక్కే కనపడతా ఉంటే నువ్వు ఎందుకు 2019లో ఆపుతున్నావు? 2014 దాకా ఎందుకు చేయడం లేదు ఎంక్వైరీ? అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏ రకంగా సంబంధం ఇది? టీటీడీలో రోబస్ట్ ప్రొసీజర్ ఉంది. వచ్చే ప్రతి ట్యాంకర్ కూడా అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ తీసుకొని రావాలి. ల్యాబ్ రిపోర్ట్ అక్రెడిటెడ్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ తీసుకొని వస్తేనే ట్యాంకర్ రాణిస్తారు. ఆ తర్వాత టీటీడీ ఆ అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్తో సంతృప్తి చెందకుండా వాళ్ళు కూడా మళ్ళీ టెస్టులు చేస్తారు. ఆ టెస్టులో పాస్ అయితేనే పైకి పంపిస్తారు, ఫెయిల్ అయితే తిరిగి వెనక్కి పంపిస్తారు. ఇక్కడ కూడా వెనక్కి పంపించినారు, క్లియర్గా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 15 సార్లు అలా ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో గతంలో అలా 18 సార్లు వెనక్కి పంపించేసినారు టెస్ట్ ఫెయిల్ అయితే. అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ అనుకూలంగా ఉన్నా